హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు ఉమ్, మట్టి దాని బ్యాగ్లో చూపిస్తానండి. చూసారా, ఇదిగోండి మలబరీ చెట్టు ఇవన్నీ బాగా వచ్చినాయి. ఇదిగోండి కాయలు, అంజీర కాయలు. చూసారు కాయలు అన్నీ చెట్టు నిండా బాగా వచ్చినాయి. కాయలు అన్నీ చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ. ఇదిగోండి ఇప్పుడైతే మా గార్డెన్లో అయితే మొత్తం అన్ని మొక్కలన్నీ తీసేసామండి. మొత్తం పాడైపోయినాయి. బ్యాగులు చెప్పాం కదండి, బ్యాగులో ఇవి మొత్తం పెట్టి సంవత్సరం పైన అవుతుంది కదండి. అందు గురించి అవన్నీ చీకిపోయి ఎలకలు శుభ్రం పాడు చేసేసినాయి కదండి. అందువల్ల అన్నీ బ్లాక్ కవర్స్ అన్నీ తీసేసి మిగతా ఇవ్వండి ఇలాగా బకెట్లు ఇలా టప్పులు ఉన్న మట్టికి పెట్టండి. మట్టి అంతా ఇవ్వండి తీసి ఇలా ఎండబెట్టానండి. ఒక 15 రోజులు 20 రోజులు అవుతుందండి మట్టి అంతా అలా ఎండబెట్టి. ఇప్పుడు వచ్చేది కొంచెం వర్షాకాలం కదండి. మట్టి మొత్తం ఎండబెట్టేసుకుని ఇదిగోండి ఇవి కవర్లు ఉన్నాయండి. ఇవి పెద్దవి. ఇందులో వేసుకున్న 2 మొక్కలైనా బాగా కాపు వస్తుందని, కొంచెం బలంగా ఉంటాయని చెప్పి ఈ బ్యాగులు అయితే ఎంచుకున్నాము. బ్లాక్ టాప్లు ప్రస్తుతానికైతే లేవండి. అందాక ఇందులో వేసుకుంటున్నామండి. ఇదిగోండి ఇవన్నీ బ్యాగులు తయారు చేసుకున్నాండి. అవి కవర్లు అలా ఉంటే బ్యాగులు ఇలా రెండు మడతల కింద ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఆ మట్టి అంతా ఈ బ్యాగుల్లోకి ఎత్తుకుంటాం మట్టి అండి. ఇవన్నీ మొత్తం బ్యాగులన్నీ ఎత్తుకుని అక్కడ స్టాండ్ లేకుండా కర్రలు పెట్టామటండి. కింద పట్టకుండా దాని మీద అమర్చుకుంటామటండి. ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఫుల్ చేసుకుని మీకు పెట్టి చూపిస్తాండి. ఎందుకంటే చిన్న చిన్న బ్యాగుల్లో కాస్తున్నాయి కానీ సరిగా రావట్లేదు. వచ్చినా అవి కాయకు వచ్చేటప్పటికి పడిపోతున్నాయి. అలా అనేసి ఈ బ్యాగులు పెట్టుకుంటే కొంచెం మనకి యూజ్ఫుల్ అవుతాయి కదండి. మీకు పెట్టి పుల్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మట్టి అయితే చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నదో. మొత్తం అంతా మట్టి చాలా గుల్లగా ఉందండి. ఇంకా ఇలాగ బ్యాగుల్లో వేసుకుని ఇలా ఫుల్ చేసుకుని పెట్టుకుంటున్నాం అండి ఇలాగా. ఎందుకంటే చిన్న కవర్లో మొక్క వేసుకునే బదులు ఇలాంటి దాంట్లో 2 మొక్కలు వేసుకుంటే కాపు కూడా మనకి చాలా బాగా వస్తుంది. మనకి పంట కూడా చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇలా ఉన్న ఇంట్లో పనికిరాని అన్నీ ఖర్చు లేనివన్నీ మనకి ఉపయోగపడతాయండి. మట్టి చూసారు ఎంత పొడిగా ఉన్నదో. బాగా ఆరబెట్టుకున్నాము. ఈ మట్టి అంతా మొత్తం ఈ బ్యాగులో ఎత్తేసుకుని ఒక 4 రోజులు అలా ఉంచుకున్నాం అనుకోండి. వర్షాలు పడినప్పుడు మనకు కావాల్సిన విత్తనాలు అయితే నాటుకోవచ్చండి. చాలా బాగా వస్తుందండి. మట్టి కూడా చూడండి ఎంత గుల్లగా ఆరిపోయింది. ఇదే చూసారు కదండి, మొన్న మేము కవర్లోకి మట్టి ఎత్తాం కదండి. అవన్నీ చూసారా, ఇదిగోండి కర్రలు పెట్టి కింద ఏమీ ఉండకుండా మొత్తం అటు ఇటు ఇటుకలు పెట్టి కవర్లు పెట్టి లైన్ అంతా అలా లైన్ అంతా ఫుల్గా చూసారా. ఇదిగోండి బ్లాక్ కవర్లు చాలా కవర్లు పోతున్నాయని చెప్పేసి ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా అవన్నీ తీసేసి ఇవి అయితే పోషకాలు అందుతాయి, బలం అందుతాయి కదా అని చెప్పి లైన్ చూసారు కదా మొత్తం అన్నీ బియ్యం కవర్లు, సిమెంటు కవర్లు అన్నీ దులిపేసి కడిగేసి బాగా మట్టి అయితే బలంగా వేసి పెట్టామండి. ఇప్పుడైతే కొంచెం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అందు గురించి నేను మళ్ళీ కొత్త మొక్కలు అయితే వేద్దామని చెప్పేసి ఆ రోల్ అంతానేమో వంకాయ మొక్కలు పెట్టానండి, పాత మొక్కలు. ఇప్పుడు అన్నీ మనం 3 చెప్పినా ఇవి చాలా 22 బ్యాగులు ఉన్నాయండి. ఇవి 3 చెప్పినా మనకి నచ్చిన కూరగాయలు ఏమేమి వేసుకోవచ్చు. పోనీ 4 బ్యాగులు వేసుకున్నాం అనుకోండి, కూరకు సరిపోతాయండి. అలాగే ఇప్పుడు ఇవన్నీ మట్టి ఫుల్ చేసుకుని మొత్తం అంతా మట్టి అంతా కొంచెం వాటరింగ్ వేసి తడిపి విత్తనాలు వేసుకుని వేరే పక్కన పెట్టుకుంటే కొంచెం మొలకలు వచ్చిన తర్వాత ఇందులో అయితే నాటుకొచ్చండి. అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు. మట్టి వేడి తగ్గుద్ది. ఈ లోపల మనకి మొలకలు అన్నీ వస్తాయండి. చూసారు కదండి, మొన్న వర్షాలకి నేను ఒక విత్తనం ఏ మొక్క కూడా నేను కొని తీసుకురానండి. విత్తనాలు నాటి మొక్కజొన్న పొత్తులు చూపించాను కదండి. మొన్న కొంచెం గాలికి వర్షానికి మొత్తం అన్నీ ఇరిగిపోయి మొత్తం పాడైపోయినాయండి. చూసారు, ఇవన్నీ ఇరిగిపోయి ఇలా పాడైపోయినాయండి. ఇవన్నీ మొత్తం అన్నీ కండ్లు వచ్చేటప్పటికి పడిపోయి ఇరిగిపోయినాయి మాట. అంజీరా చూసారా ఎంత బలంగా తయారైనాయో. ఇవ్వండి కోస్తున్నాను. ఇవ్వండి అంజీరా ఈ నంబరు ఇంతంత సైజు కాయలు, ఎన్ని కాయలు ఉన్నాయో విడిసిపోయినాయి. చూసారా కళ్ళు చాలా కాయలని మీకు చూపించకుండానే మలబెరుగులు, అంజీరాలు చాలా అయితే కోసేసానండి. ఇంకెక్కడ చాలా కాయలు ఉన్నాయి, తయారవుతున్నాయండి. ఇవి కూడా ఇవన్నీ ఇక్కడ 2 కాయలు ఉన్నాయండి. ఒకటే మొక్క అండి ఇది. కాయలు అయితే అంత బాగా వస్తున్నాయి చూసారా.
సైజు అసలు పెద్ద సైజు వస్తున్నాయండి. అక్కడ పెట్టేసి కోస్తానండి, కోయిలా కోతున్నాను. ఇవో పెద్ద కాయలు, ఇవో పెద్ద కాయలు ఇంకా ఉన్నాయి. చూసారు కాయలు? ఇవ్వండి, ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయండి. ఈ మెల్లిమెల్లిగా ఇవన్నీ తయారవుతున్నాయన్నమాట అండి. కాయలు అయితే మలబీరీలు అయితే చెప్పలేని మరబిలి వచ్చిందండి. మొత్తం చెట్టు నిండానండి. చాలా పెద్ద సైజు, చాలా కాయ అయితే వచ్చిందండి. ఇంకా నేను వేసవిలో ఇంక వీడియోలు కూడా చేయట్లేదండి, తీయలేదు. ఎందుకంటే పాప పెళ్ళికే మొత్తం అన్ని మొక్కలన్నీ పాడైపోయినాయండి. అప్పటి నుంచి కొంచెం చిరాకు వచ్చి ఇంకా ఇప్పుడు వచ్చేది ఇంక వేసవకాలం కదా అని చెప్పేసి మొత్తం అయితే పెట్టడం మానేసానండి. ఇవన్నీ పాత మొక్కలండి. ఇవన్నీ చూసారా? వంకాయలు చాలా బాగా కాస్తున్నాయండి. ఇప్పుడే చాలా వంకాయలు కోసానండి. నిన్న కూడా కోసాను. ఇవి దొండకాయలు అండి, అవి కూడా కోసాను. ఇవన్నీ పాత మొక్కలండి. ఇక్కడ చూసారా? నారింజ కాయలు, కాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో సైజు. నారింజ కాయలు ఇవి నేను ఎర్ర తోటకూర అనుకున్నాను, కానీ కాదంటే అండి సీతమ్మ వారి జడ అంటండి. ఇవి పువ్వులు నాకు తెలియక ఎర్ర తోటకూర అని పెట్టాను. కామెంట్లో ఒకరు ఇవి సీతమ్మ వారి జడ చెట్లు అన్నారని. ఇవి మా అమ్మాయి వాడపిల్లి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక రొబ్బ తెచ్చుకుందండి చూడడానికి. తెచ్చుకుంటే అది నేను కుండీలో పాడేసానండి, ఎండిపోయింది కదా అని. ఆ విత్తనాలతోటి వచ్చినాయి అనుకుంటాండి. చూసారు అంత బాగా వచ్చినాయి. ఇదిగోండి మొక్కలన్నీ మాకు ఇలా ఉన్నాయండి మొత్తం అంతా. ఇదిగోండి ఎర్ర బెండకాయలు, ఇదిగోండి కరివేపాకు కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుందండి. కరివేపాకు కూడా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ఎర్ర తోటకూర, ఇదిగోండి చాలా మొలిసింది కానీ కొయ్యలేదండి. తోటకూర వండడం నేను తక్కువ, పెంచడం అయితే పెంచేద్దాం కానీ వండడం చాలా తక్కువ అండి. ఇదిగోండి చూసారా? ఎర్ర తోటకూర విత్తనాలకు ఉంచేసాను, తయారైనవి చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా? ఇవన్నీ మొక్కలన్నీ ఇలా ఉన్నాయండి. మీకు విత్తనాలు వేసి నానబెట్టి పెట్టడం చూపిస్తాను. వీటికైతే మీకు పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. ఎందుకంటే మట్టి ఉందనుకోండి, ఇలాగ ఇవ్వండి 2 కర్రలు పెట్టండి, 3 ఇటుకలు పెట్టండి. కింద అన్నది చెమ్మ అవ్వకుండా, మట్టి స్లాబ్ ఏం పాడవకుండా స్టాండ్ లాగా ఇలా పెట్టాను మట్టి అండి. ఖర్చు లేని పని కదండి. కర్రలు ఎంత ఉంటాయండి? ఒకటి 100 రూపాయలండి. 2 కర్రలు ఇటుకు వచ్చి 15 రూపాయలండి. 3 ఇటుకలు 2 కర్రలు, అలా మనకి ఎన్ని కావాలితే అన్ని తెచ్చుకుని ఇలా స్టాండ్ కింద పెట్టుకోవచ్చు. ఎంతవరకు ఉంటాయంటే ఎంతవరకు 1 సంవత్సరం వచ్చినా పర్వాలేదు కదండి. ఈ లోపల మళ్ళీ 2 కర్రలు, మళ్ళీ 3 ఇటుకలు తెచ్చుకుంటాం. ఇనపదన్నా అంతే అండి, వాటర్ పోసినా తుప్పడిపోయి అది పోతాయండి. ఏది నికరం కాదు కదండి. ఇదిగోండి చిన్న చిన్న బ్లాక్ కవర్ బ్యాగుల కన్నా ఈ బ్యాగులు చాలా బెటర్ అండి. ఎందుకంటే వాటికి బలం సరిపోద్ది, మనకి పంట కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా? మొత్తం బ్యాగులన్నీ అలా వేసాను మట్టి అండి. ఇంకా చాలా మట్టి ఉందండి. ఇదిగోండి చూసారా? ఇదంతా నేను విత్తనాలు వేసి మొక్కలు వేసి అన్నీ వేయడం మీకు చూపిస్తాను. ఖర్చు లేని పని. ఈ విధంగా పెట్టుకోండి, చాలా సులువు, చాలా ఈజీ కూడా. బాయ్ అండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.